హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు వర్కులు చూపిస్తాను కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. నా లైఫ్లో ఒకటి జరిగిందండి, అది చెప్తాను ఏంటనేది. ఇప్పుడు నేను సింగిల్గా ఉంటున్నా, ఎందుకు ఉంటున్నాను ఏంటనేది చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ మేము వచ్చినప్పుడు అండి, ఇక్కడికి మేము వచ్చేసి 7 ఇయర్స్ అయింది. 7 ఇయర్స్ అప్పుడు నేను ఫ్యామిలీతోనే వచ్చానండి. అంటే ఫ్యామిలీ అంటే నేను, మా ఆయన, మా పిల్లలు వచ్చాము. కాకపోతే వచ్చిన తర్వాత ఒక 4 months మాత్రమే నాతో ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. ఇదేంటంటే కర్ణాటక, నాకు ఈ లాంగ్వేజ్ కూడా రాదు, కానీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నా చేతిలో జస్ట్ 20,000 ఉండింది. ఆ 20,000తో నేను ఇల్లు గడుపుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కాకపోతే నా అప్పుడు రెంట్ వచ్చేసి 6,000. కానీ దేవుడు అనేవాడు నాకు సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ప్రతి బొటిక్కి నేను మిషన్ కుట్టేవాళ్ళు పెద్ద చిన్న అని లేకుండా ప్రతి బొటిక్కి వెళ్ళి చెప్పాను నేను ఇలా వర్క్ చేస్తాననేసి. అతను వెళ్ళిపోయాడు, అంతేగాని నేనైతే వదిలేయలేదండి. కానీ ధైర్యంగా నిలబడి ఏదో చేసుకుంటున్నాను. ఇప్పుడు నా పిల్లలకి నేను చూసుకోగలుగుతున్నాను. ఇప్పుడు మధ్యలో వదిలేసిన ఆయన్ని నేనేమీ చేయలేను, నా తప్పేం లేదు. అతను మమ్మల్ని పోషించలేక తప్పించుకొని వెళ్ళిపోయాడు. అదే కానీ అతను మాకు చూసుకుంటూ, నా పిల్లలకి చూసుకుంటూ ఉంటే ఒక మాట అన్నా నేను భరించగలనండి. అతను మమ్మల్ని కొందరు ఫ్యామిలీస్లో భర్త అన్నీ చూసుకుంటున్నా కానీ ఒక మాట అన్నాడు, ఒక దెబ్బ వేశారని నేను ఉండలేను అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చిన్నగా మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం పిల్లల్ని పెట్టుకొని బయట బతకలేము. మగవాళ్ళు ఎలాగైనా బతకలేని, ఆడవాళ్ళని నరం లేని నాలుక ఏదైనా అంటదని సమాజంలో చాలామంది ఉంటారండి. అందరూ మంచోళ్ళు కాదు, ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక రూపాన అంటూ ఉంటారు. అవన్నీ భరించి తట్టుకోగలంటే చాలా కష్టం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చెప్పడం ఈజీ అండి, బతకడం మాత్రం చాలా కష్టం. అందుకని ఆలోచించి ఏదైనా తీసుకోవాలన్నప్పుడు ఆలోచించి డిసిషన్ తీసుకోండి, రాంగ్ మాత్రం చేయొద్దు. ఇదంతా నేను ఒక ఫ్రెండ్కి చెప్పాలనుకుని చెప్తున్నాను.